సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి ప్రతిదీ వివాదమే. డబ్బుల కోసం రియాల్టర్లను బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇసుక, లిక్కర్, రేషన్ మాఫియాలకు ఆయన రింగ్ మాస్టర్. ప్రభుత్వం ఒక బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలి అనుకుంది. ఇంకేముంది, ఆ ఫెస్టివల్ను అడ్డం పెట్టుకుని ఎడాపెడా చందాలు వసూలు చేయాలని భావించాడు. వసూలు చేసేశాడు కూడా. ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఈయన బాపట్ల ఎమ్మెల్యే వేగేసేన నరేంద్ర వర్మ. ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలే అయినా ఈయన దోపిడీతో పరిచయం అక్కర్లేనంత పాపులర్ అయ్యాడు. గెలిచిన మరుసటి రోజే రియల్టర్లను పిలిపించి మీటింగ్ పెట్టాడు. నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో రియల్టర్లు కంగారు పడిపోయారు. అయితే ఈ వార్నింగ్ లో పెద్ద స్కెచ్ ఉందట. రియల్టర్లు ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చేస్తే ఎంచక్క వ్యాపారం చేసుకోవచ్చట. రియల్టర్ల తర్వాత ఎమ్మెల్యే కన్ను ఇసుకపై పడింది. నియోజకవర్గంలో ఇసుక వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈ వ్యవహారంలో ఎంపీ ఎమ్మెల్యేకు మధ్య తారాస్థాయిలో వివాదం జరిగింది. అయినా ఎమ్మెల్యే వెనక్కు తగ్గలేదు. తర్వాత నరేంద్ర వర్మ లిక్కర్ వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వారు నియోజకవర్గంలో వ్యాపారం చేసుకోవాలంటే ఈయనకు ముడుపులు చెల్లించాల్సిందే. ఇక రేషన్ మాఫియాకు ఎమ్మెల్యేనే రింగ్ మాస్టర్. పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యాన్ని తాను చెప్పిన వారికే ఇవ్వాలని హుకుం జారీ చేశారట. చివరకు రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసే మిల్లులకు కూడా తన స్టైల్లో పెనాల్టీ వేసి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అన్నిట్లో వేలు పెట్టడం, తనకు కావాల్సింది తీసుకోవటం రొటీన్ గా మారిందట. చివరకు కేబుల్ వ్యాపారంలో కూడా వేలు పెట్టి నెట్వర్క్ ఆపరేటర్లను హింసించి వసూళ్లకు తెరలేపారట. ఇదే నేపథ్యంలో సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం 4 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే ప్రభుత్వం కేటాయించిన మొత్తం సరిపోదని, కనీసం బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలంటే 10 కోట్లైనా అవుతాయని చెప్పారట. అందుకు చందాలు వసూలు చేయాలని నిర్ణయించారు. అది కూడా అధికారికంగా. అప్పటి కలెక్టర్ మురళితో కలిసి రియల్ వ్యాపారులతో సమావేశమయ్యారు. బీచ్ ఫెస్టివల్ కు మీ వంతు సహకారం కావాలని తేల్చి చెప్పారు. ఇలా రిసార్ట్స్, రైస్ మిల్లర్స్, బియ్యం వ్యాపారులు, మెడికల్ అసోసియేషన్, హోటల్స్, ఆక్వా, హేచరీలు, గోల్డ్ వ్యాపారులు, మైనింగ్ వ్యాపారులందరికీ ఎంతెంత ఇవ్వాలో లెక్క కూడా చెప్పారట. ఒక్కొక్కరికి వారి వారి ఆదాయాల ప్రకారం 15 నుంచి 50 లక్షలు రేట్లు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్సీకి ఏకంగా ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఈ వ్యవహారం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళిందట. వసూళ్ల వ్యవహారం చంద్రబాబుకు తెలిసినా బాపట్లలో మాత్రం వసూళ్లు ఆగలేదు. చివరకు బీచ్ ఫెస్టివల్ రద్దయింది. కలెక్టర్ బదిలీ అయ్యారు. వసూలు చేసిన డబ్బులేమయ్యాయి, ఎంత వసూలు చేశారు, ఆ డబ్బులు ఇప్పుడు ఎవరి వద్ద ఉన్నాయో ఎమ్మెల్యేకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీచ్ ఫెస్టివల్ పేరుతో బాగానే డబ్బులు వసూలు చేస్తున్నావుగా అని అంటే దాన్ని వసూలు అనరు, రికవరీ అంటారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారట. ఎమ్మెల్యే అయి 15 నెలలు కాకముందే రాజుగారి రికవరీ వ్యవహారం చూసి తోటి ఎమ్మెల్యేలందరూ ముక్కున వేలేసుకుంటున్నారట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.